హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే ఈ రోజు అయితే మీరు చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఒక కాల్ అయితే ఇచ్చినాం కదా. అది మనం ఫ్రీ గ్రూప్లో కనుక ఎవరైనా లేకపోతే టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయింది. తెలుగు ట్రేడర్ భాస్కర్ అని కొట్టండి. ఓకేనా? ఇక్కడ యాష్ తెలుగు ట్రేడర్, తెలుగు ట్రేడర్ భాస్కర్ అని టైప్ చేయండి. వచ్చేస్తుంది, మీకు వీడియోస్ వస్తాయి. వీడియోస్ కింద ఏదో ఒక లింక్లో మీరైతే యూజ్ అయితే చేసుకోండి. చాలా అంటే చాలా ఉన్నాయి మనకి. ఓకేనా? వాటిలో ఇక్కడ తెలుగు ట్రేడర్ భాస్కర్ అని కదా యూట్యూబ్ ఛానల్, ఇందులో అయితే మన ఛానల్ అయితే ఉంటుంది. అందులో అయితే జాయిన్ అయిపోవడానికి ట్రై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా దగ్గరలో ఉంటుంది మనది. ప్రతి ఒక్క వీడియో కింద ఉంటుంది డిస్క్రిప్షన్‌లో. వాటిలో జాయిన్ కండి. అయితే ఇప్పుడు చూడండి, మీకు ఇందులో అయితే ఒక సీక్రెట్ అయితే చెప్పబోతున్నాను. ఈ బ్యాంక్ నిఫ్టీకొచ్చేసిన సీక్రెట్ అనమాట. ఓకేనా? వెరీ, వెరీ ఇంపార్టెంట్. సారీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఈ వీడియో. ఓకేనా? క్లోజ్‌గా అయితే అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఈరోజైతే నేను ఇచ్చిన కాల్‌ని ఇదే లెవెల్స్ మీద బేస్ చేసుకొని అయితే ఇచ్చాను. సో, ఎగ్జాక్ట్‌లీ మనకి ఇక్కడనే ఇచ్చిన నేను కాల్. ఎగ్జాక్ట్లీ ఈ టైంలోనే నేను ఈ గ్రీన్ క్యాండిల్లోనే ఇచ్చిన. ఇది మొత్తం ప్రాఫిట్ అయితే బుక్ చేసిర్రు. అంటే మనం బ్యాంక్ నిఫ్టీలో ఇవ్వలేదు, నిఫ్టీలో ఇచ్చాను. చూపిస్తాను చూడండి. 24,300 ఇచ్చాను. ఎగ్జాక్ట్లీ ఈ గ్రీన్ క్యాండిల్ డౌన్ అవుతుంటే ఇచ్చాను. ఇక్కడ నుంచి మనకి ఇది మొత్తం ప్రాఫిట్ అయితే వచ్చింది. చాలా మంది అయితే బుక్ చేసుకున్నారు. ఓకే, ఐఎమ్ హ్యాపీ. అది కూడా హీరో జీరో కాల్స్ అని చెప్పి ఇచ్చాను. 20 రూపీస్ది మనకి 80 రూపీస్లో 85లో అలా క్లోజ్ అయింది. ఓకే, ఇప్పుడైతే చూడండి, అసలు వీటిని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మెయిన్ పాయింట్ వచ్చేసి అదే అనమాట. వీటిని మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? దీనికోసం మనం ఏమి ఉపయోగించాలి? అసలు ఇదే లెవెల్ దగ్గర ఎందుకు తీసుకోవాలి అంటే చెప్తాను చూడండి. ఇక్కడ 3 పాయింట్స్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి. ఇక్కడ మీకు ఈ ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, మార్కెట్ అయితే కొద్దిసేపు అయితే ఫాల్ అన్నా కానీ అప్ సైడ్ కన్నా వెళ్ళని. కొద్దిసేపు అయితే మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయాలి. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత అప్పటికి కూడా మార్కెట్ రికవరీ కాకపోతే అది ఎటు సైడ్ వెళ్తుందని మళ్ళీ వెయిట్ చేయాలి. సో, ఇలా మనకి కొద్దిగా దూరం కిందకొచ్చిన తర్వాత ఇప్పుడు పైకెళ్ళిన తర్వాత ఈ టైంలో మనం తీసుకుంటే గనక ఇంకా ట్రెండ్ ఎలా ఉందో మనం ఒక్కసారి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్‌లను చూసి, ఆప్షన్ చైన్‌ని చూసి మనమైతే సపోర్ట్‌లో దగ్గరలో ఉందా లేదా అనేది చెక్ చేసుకొని కిందకొచ్చేసి పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకి ఈ లెవెల్ బ్రేక్ అవుతుంటే తీసుకోవాలి. అదే లెవెల్ అనేది నేనైతే ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి ఈ లెవెల్ అని నేను ఫిక్స్ అయిపోయాను. కాకపోతే మీకు అదే లెవెల్ అనేది ఎలా తెలుస్తుంది అంటే ప్రీవియస్ డే హైలు, లోసు మనం గనక గీసుకుంటే తెలిసిపోతుందది. అయితే ఇక్కడ చూడండి, నెక్స్ట్ డే కూడా మీకు ఒక్కటైతే చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే డౌన్ అయింది. తర్వాత మళ్ళీ అప్ సైడ్‌కి వెళ్ళడానికి ట్రై చేసింది. చూడండి, అప్ సైడ్‌కి వెళ్ళిన తర్వాతనే మార్కెట్ అనేది ఫాల్ అయ్యింది. క్లియర్‌గా చూడండి, మార్కెట్ అనేది ఫాల్ అయ్యింది. ఇక్కడ ఇంకొక రోజు చూడండి. ఈ రోజొచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ నుంచి మనకి మార్కెట్ పైకోవడానికి ట్రై చేసింది. పైకి అయితే వెళ్ళింది. కానీ ఇక్కడ చూడండి, ఈ లెవెల్‌కి పైకెళ్తుంది కానీ మళ్ళీ కిందికొచ్చిన తర్వాత ఈ లెవెల్ బ్రేక్ అవుతుంటేనే మనకైతే అప్ సైడ్‌కైతే వెళ్ళటానికి ట్రై చేసింది. నువ్వు ఎవ్రీ టైమ్ ఎప్పుడైనా చూసుకోండి మీరు, ఇదే జరుగుతుంది మార్కెట్‌లో. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తాను చూడండి ఒకసారి. ఎగ్జాక్ట్‌లీ ఏం జరిగిందనేది. యాహ్! జస్ట్ వెయిట్. ఇక్కడ చూడండి. సారీ. ఒక్కసారి ఈ రోజుదే చూపిస్తున్నాను చూడండి. ఈ రోజు చూపించి ఒక 2, 3 డేస్ బ్యాక్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి మనకి ఎలా ఫాల్ అయితే జరిగింది. ఫాల్ అయిన తర్వాత మళ్ళీ అప్ సైడ్‌కైతే వెళ్ళింది. అప్ సైడ్‌కి వెళ్ళిన తర్వాతనే మళ్ళీ ఈ లెవెల్‌ని బ్రేక్ అయింది. ఇక్కడ మొత్తం మనకి ప్రాఫిట్ అయితే వచ్చేసింది. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్ చూడండి. రైట్ నౌ మనం ఒకవేళ ట్రేడ్ చేయాలి అనుకుంటున్నారు మీరు. వాటిని ఎలా హ్మ్. మనం థింక్ చేయాలి ఆర్ ఎలా ఆలోచించుకోవాలి అనేది చెప్తాను. ఇక్కడ కూడా చూడండి, అంతకు ముందు రోజు అంటే ఈ రోజుది ఇటు చూపిస్తున్నాను. ఇంతకు ముందుకు ముందు రోజు చూపించాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఫాల్ అయితే జరిగింది. మనకు చూడండి, మార్కెట్ అయితే ఫాల్ అవుతుంది. ఓకే, మార్కెట్ ఫాల్ కానీ, మార్కెట్ ఎంత ఫాల్ అవుతుందో కానీ వెయిట్ చేయండి. ఓకేనా? ఇది వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ అప్ సైడ్‌కి వెళ్ళటానికి ట్రై చేసింది. అప్ సైడ్‌కి వెళ్తుంది కానీ ఈరోజు ఈ ఫస్ట్ మినిట్ 5 మినిట్స్ హైని గాని, లోని గాని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుందా అనేది చూసుకోవాలి. ఇది మనకి హైని బ్రేక్ చేయలేకపోతుంది. సో, లోనే బ్రేక్ చేస్తుంది. సో, ఈ లోలో మీరు గనక ట్రేడ్ తీసుకున్నారనుకోండి, ఎగ్జాక్ట్‌లీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఈ 5 మినిట్స్ మార్కెట్ ఒక ఇక్కడ నుంచి ఇలా డౌన్ అయిన తర్వాత ఇలా పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్ అవుతుంటే, ఓకేనా? రివర్స్ అవుతుంటే ఈ లోలో గనక మీరు గనక పొజిషన్ తీసుకుంటే ఇది మొత్తం మీకు ప్రాఫిట్ అయితే అవుతుంది. నేను ఇదే సిట్యుయేషన్‌లో మనకి కాల్ అయితే ఇచ్చాను. ఓకేనా? క్లియర్ అంటే క్లియర్ అర్థం చేసుకోండి. ఎగ్జాక్ట్‌లీ ఆ లెవెల్స్‌ని మనం ఎలా కనిపెట్టాలి? అంటే ఇక్కడ 2 థింగ్స్ అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మీకు అసలు ఈ డ్రాయింగ్స్ ఏవి నాకు గీయడం రాదు అనుకున్నప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ చూడండి,
ఓకే. పివోట్ పాయింట్స్‌నైతే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? పివోట్ పాయింట్స్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. ఫిబొనాచి లెవెల్స్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే పివోట్ పాయింట్స్ అయితే మీకు ఫస్ట్ అయితే చెప్తాను చూడండి. ఓకేనా? ఇండికేటర్‌లోకొచ్చేసి పివోట్ పాయింట్ అని టైప్ చేయండి. పివోట్ స్టాండర్డ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకైతే స్టాండర్డ్ పివోట్స్ అయితే వస్తాయి. సో, మన డ్రాయింగ్స్ మొత్తాన్నయితే రిమూవ్ చేస్తాను ఒక్కసారి మీకు క్లారిటీ ఉండడం కోసం. హ్మ్. చూపిస్తా. ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ మీకు చూపించిన తర్వాత అవి రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ చూడండి. ఇది మనం ఇచ్చిన లెవెల్ దగ్గరికెళ్ళేసొచ్చింది. కాకపోతే పివోట్ పాయింట్ ఇక్కడ నియర్ బైలోనే ఉంది చూడండి. ఈ నియర్ బైలోనే పివోట్ పాయింట్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, నేను గీసుకున్న లెవెల్ దానికి నియర్ బైలోనే పివోట్ పాయింట్ అయితే ఉంది. ఇంకా ఒక్కసారి ఈ రెండిటిని మీరైతే క్లోజ్‌గా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. అదే విధంగా మీకు ఇంకా కొద్దిగా కిందికి రండి. ఇదిగోండి చూడండి. ఇక్కడ నేను లెవెల్ అయితే గీసుకున్నాను కదా! ఈ లెవెల్‌ని అయితే కొద్దిగా మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను చూడండి. ఇదిగోండి. దాని కిందనే పివోట్ పాయింట్ అయితే ఉంది. అసలు నేను ఆ పివోట్ పాయింట్ కూడా చూడలేదు. ఫ్యాక్ట్ చెప్తున్నాను. అసలు ఆ పివోట్ పాయింట్‌ని నేను కూడా చూడలేదు. కానీ నేనైతే లెవెల్స్‌ని అయితే గీసుకున్నాను. ఓకే. మనకు లెవెల్స్ నాకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ గీసుకున్నాను. మీకు తెలీదు కాబట్టి ఈ పివోట్ పాయింట్స్‌ని యూజ్ చేసి కూడా మీరైతే హ్మ్. లెవెల్స్‌ని అయితే డ్రా చేసుకోవచ్చు. నంబర్ 2 పాయింట్. ఇంకొక వే అయితే చెప్తానిప్పుడు. ఇంకొక వే వచ్చేసి ఇప్పుడు మీకు ఇండికేటర్స్‌ని అన్నిటిని రిమూవ్ చేసేస్తున్నాను చూడండి. రిమూవ్ ఇండికేటర్స్ అండ్ రిమూవ్ డ్రాయింగ్స్. ఓకేనా? డ్రాయింగ్స్ కూడా రిమూవ్ చేసేసాను. ఇప్పుడు మనకు ప్లేన్ చార్ట్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే చూడండి. ఇప్పుడు మీరు మినిమమ్ ఒక 15 మినిట్స్‌లో టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో వెరీ క్లియర్ చెప్తున్నాను. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకోండి. ఇక్కడ ఏదో ఇండికేటర్స్ ఏమో ఉన్నట్టున్నాయి. డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. సారీ. ఇక్కడ ఏ ఇండికేటర్స్ అయితే కనిపించడం లేదు. ఒక ఫస్ట్ క్యాండిల్ అని చెప్పి చూపిస్తున్నాయి అంతే. జస్ట్ డే అక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పి చూపిస్తుంది. ఓకే. వాటితో మనకు సంబంధం లేదు. ఇప్పుడు చూడండి మీరు ఇక్కడొచ్చేసి ఫిబొనాచి లెవెల్స్ కావాలి మనకి. ఫిబొనాచి రీట్రేస్‌మెంట్ అని ఉంటుంది కదా! ఓకేనా? ఇది క్లిక్ చేసేసి మీరు జస్ట్ ఈ రోజుకి వెళ్ళకండి. ఈ రోజుకి వెళ్ళకుండా ఒక 3 డేస్ బ్యాకెళ్ళండి. ఓకేనా? ఇది రిమూవ్ చేస్తాను. జస్ట్ వెయిట్. ఒక 3 డేస్ బ్యాకెళ్ళి ఓకేనా? 3 డేస్ బ్యాక్ నుంచి లో నుంచి హై కన్నా హై నుంచి లో నుంచి హైకొకటి, హై నుంచి లోకి ఒకటైతే డ్రాగ్ అయితే చేయండి. ఇదిగోండి లో నుంచి హైకొకటి డ్రాగ్ చేశాను. అదే విధంగా ఇక్కడ మీకు క్లారిటీ ఉండడం కోసం కొద్దిగా ఇక్కడి వరకు గీస్తున్నాను. ఓకే. ఇంకొకటి ఏం చేస్తున్నానంటే సేమ్ మళ్ళీ వెళ్ళి హై నుంచి లోకి ఒకటి అయితే ఇంకొక ఫిబొనాచి తీసుకొని సేమ్ అవే లెవెల్స్ హై నుంచి లోకి గీస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది చూడండి. ఇక్కడి వరకు గీసి ఇప్పుడు మీకు 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. 5 మినిట్స్‌లోనన్నా, 3 మినిట్స్‌లోనన్నా ట్రైల్ అయితే చేయండి. ఇక్కడ చూడండి. కొద్దిగా బ్యాక్ వస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి కదా! ఈ లెవెల్స్ దగ్గర మీరు లైన్స్ అయితే గీసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ట్ హెచ్ క్లిక్ చేశారనుకోండి మీకైతే లెవెల్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఈ లెవెల్స్‌ని మీరైతే డ్రాగ్ అయితే చేసుకోండి ఆర్ ఏమన్నా చేసుకోండి. ఇలా అయితే మీరు లెవెల్స్‌ని అయితే గీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి లెవెల్స్ మనకి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చినాయో. ఇలా అయితే మనకైతే లెవెల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా? అప్ సైడ్‌కి గాని, డౌన్ సైడ్ గాని మనం సేమ్ ఇదే ఫార్ములా ఉపయోగించాలి. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇది రిమూవ్ చేసేసాను మళ్ళీ మీకు. మళ్ళీ ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను క్లారిటీగా. ఓకే. ఇక్కడ చూడండి. ఫిబొనాచి టోటల్‌గా రిమూవ్ చేసేసాను. ఇక్కడ మీరు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఆర్ 1 డే టైమ్ ఫ్రేమ్‌లో అయినా పెట్టుకోవచ్చు. ఇంకా మీరు 1 డే టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చెప్తాను ఒక్కసారి. ఇక్కడ చూడండి 1 డే టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకొని ఒకే ఒక్కసారి హై టు లో కన్నా మీరు గనక డ్రాగ్ చేసుకున్నారనుకోండి. రీ రీసెంట్‌గా ఉన్న హై ఎక్కడ? ఓకేనా? రీసెంట్‌గా ఉన్న లో ఎక్కడ అనేది మీరు ఇలా ఏదో ఒక పాయింట్‌లో పెట్టుకొని లాంగ్ నుంచి సారీ. యాహ్! ఏదో ఒక పాయింట్‌లో ఈ లాంగ్ నుంచి పెట్టుకొని రీసెంట్‌గా ఉన్న స్వింగ్స్ వరకి మనం గనక తీసుకోగలిగారనుకోండి. ఇక్కడ స్వింగ్ ఉంది. ఇలా పెట్టుకొని మీరు 5 మినిట్స్‌లోకి పెట్టుకున్నారనుకోండి. 3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్‌లోకి మీకు ఆటోమేటిక్‌గా లెవెల్స్ అయితే వస్తాయి. ఈ లెవెల్స్‌లోకి వచ్చినప్పుడు మీరు ట్రైల్ తీసుకుంటే మీకు విన్నింగ్ ఛాన్స్ అయితే 90% అయితే ఉంటుంది. క్లియర్‌గా చెప్తున్నాను చూడండి. మనం ఇచ్చుకున్న లెవెల్స్ అసలు మనం ఇక్కడ కూడా చూడలేదు. బట్ మనకైతే అక్కడ లెవెల్ ఉంది అని చెప్పి తెలిసిపోతుంది. మీరు ఈ విధంగా మీరు గనక ఆ లెవెల్స్ దగ్గరకొచ్చినప్పుడు, ఇక్కడ లెవెల్‌కొచ్చినప్పుడు మీరు కాల్‌ని కూడా బై చేయండి. ప్రాబ్లమ్ లేదు. మహా అంటే మీరు ఈ లెవెల్ దగ్గరనే బై చేశారనుకోండి, ఒక 5 పాయింట్స్, 10 పాయింట్స్ ఎస్ఎల్ హిట్ అయినట్టనే ఎగ్జిట్ కావచ్చు. ఇది లేకపోతే ఈ లెవెల్‌కొచ్చింది కదా! నియర్ బైలోకొచ్చింది కదా! ఇప్పుడు మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు బై చేసుకుంటే మీకు ఒకవేళ మీకు అపోజిట్‌లోకి వెళ్ళిందనుకో మార్కెట్, ఒక 5 పాయింట్సో, 10 పాయింట్సో లాస్ వచ్చినట్టనే ఎగ్జిట్ అయిపోవచ్చు. కానీ
ఇది పైకి వెళ్తుంటే గనక ఇది మొత్తం నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వెయిట్ చేయాలి. అదే విధంగా ఇక్కడ తీసుకొని మీరు ఇక్కడ సెల్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ దీని టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎస్ఎల్ అయితే ఇక్కడ నుంచి ఒక 5 పాయింట్స్ మనం ఎస్ఎల్ పెట్టుకొని ఒక 5-10 పాయింట్స్ అంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కాబట్టి ఒక 20-30 పాయింట్స్ పెట్టుకొని వెయిట్ చేయొచ్చు అనమాట. ఇలా కనుక మీరు కనుక సెటప్ చేసుకున్నారనుకోండి, మాక్సిమం మీరు 90% ప్రాఫిట్‌లోనే ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.